గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 25 మంది మరణించి 2 నెలలైన తర్వాత ఏపీ సర్కార్ మేల్కొంది. జస్టిస్ సివై సోమయాజులను విచారణాధికారిగా నియమిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 6 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం గడువు పెట్టింది. మరింత సమాచారం కరెస్పాండెంట్ సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్, ఈ కమిటీకి సంబంధించి వివరాలేంటి? సతీష్, దాదాపు తొక్కిసలాట జరిగి 2 నెలలు అయ్యింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అలాగే గోదావరి పుష్కరాల దుర్ఘటనకు సంబంధించినంత వరకు జూలై 14వ తేదీన జరిగింది ఈ ఘటన. వాళ్ళకి 2 నెలలు అవుతుంది. 2 నెలలు పూర్తయిన తర్వాత ఈ నెల 15వ తేదీన దీనికి సంబంధించిన జీవో తయారు చేశారు. అయితే ఈ 2 రోజుల పాటు కాన్ఫరెన్స్ లో పెట్టి ఇవాళ విడుదల చేశారు. ఎవరైతే జస్టిస్ సివై సోమయాజులు హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఉన్నారో ఆయనతో ఈ విచారణ కమిటీ నియమించి 6 నెలలు గడువు విధించారు. అయితే 2 నెలలు జరిగింది దుర్ఘటన జరిగి. సీఎం చంద్రబాబు విఐపి ఘాట్ లో కాకుండా పుష్కర్ ఘాట్ లో స్నానం చేయడానికి వచ్చారు. ఆ స్నానం చేయడం కోసం అని చెప్పి దాదాపుగా 3 గంటల పాటు ఆ రోజు గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవాన్ని జరిగినప్పటికీ కూడా భక్తులందరినీ కూడా నియంత్రించారు. అప్పట్లో ఒక షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం అని చెప్పి ఈ భక్తులు నియంత్రించినట్టు విమర్శలు కూడా వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో తొక్కిసలాట జరిగి దారుణంగా 29 మంది సుమారుగా చనిపోయిన పరిస్థితి. ప్రారంభ గడియల్లోనే ఒక పెద్ద విషాదం జరిగింది మహాపుష్కరాల్లో. అయితే ఆ విషాదం జరిగినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క కింది స్థాయి సిబ్బంది దగ్గర ఒక కానిస్టేబుల్ గానీ, ఒక అటెండర్ గానీ, పై స్థాయి ఐఏఎస్ అధికారుల వరకు కూడా ఆ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన అధికారులు గానీ లేదా ఎండోమెంట్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవరిపైన కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే సీఎం చంద్రబాబు అందులో ఆ ఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉండడం, ఆ ఘటనలో ఆయన బాధ్యత ఉందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఆ రోజు ఆ వస్తున్న విమర్శల్ని తప్పించుకోవడం కోసం న్యాయ విచారణ జరుగుతుందని చెప్పి అప్పట్లో సీఎం అనౌన్స్ చేశారు. అయితే 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు రిటైర్డ్ జడ్జి సివై సోమయాజులతో విచారణకు ఆదేశించారు. అయితే ఈ విచారణకు కూడా ఇంకా 6 నెలల పాటు విచారించే అవకాశం ఇచ్చింది. 6 నెలల పాటు కమిటీకి గడువు విధించింది. సో మనం చూస్తున్నా ఈ ఘటన జరిగినప్పటి నుండి కూడా సీఎం చంద్రబాబు పైన పెద్ద స్థాయిలో విమర్శలు రావడం, విమర్శలు వచ్చిన తర్వాత ఆయన షూటింగ్ కోసం అక్కడ జనాన్ని నియంత్రించాలని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పటి నుండి ఏ విధంగా దీన్ని వాయిదా వేసి రావాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఎట్టకేలకు కమిటీ వేసినప్పుడు దానికి 6 నెలలు గడువు విధించారని చెప్పొచ్చు. ఓకే సతీష్.